అమెరికాలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇంట్లో నుంచి బయటకెళ్తున్నారంటే ఐడీ ప్రూఫ్ మాత్రం దగ్గర పెట్టుకోండి. ఈవెన్ వాకింగ్‌కెళ్తున్నా సరే ఐడీ ప్రూఫ్ అనేది కంపల్సరీ ఉండాలి. ఐసీఐ ఏజెంట్ వాళ్ళు ఎవరైనా సరే ఎదురైతే భయపడొద్దు. మొదట సైలెంట్‌గా ఉండండి. వాళ్ళతో అయితే డిస్కషన్ పెట్టొద్దు, పెంచొద్దు. అలాగే వాళ్ళు ఏదైనా ఐడీ ప్రూఫ్ అడిగితే మాత్రం నీ దగ్గర ఉన్న ఒరిజినల్ లేదా ఫోటో కాపీ డాక్యుమెంట్స్ అయితే చూపించేసేయండి. ఒకవేళ పాస్‌పోర్ట్ ఉందనుకోండి, మనం ఇండియన్స్ కాబట్టి ఇండియన్ పాస్‌పోర్ట్ ఉంటది. సో, మన పేరు, ఫోటో ఉన్న పేజీని చూపియొచ్చు. లేదా వేరే కంట్రీ వాళ్ళు వాళ్ళ పాస్‌పోర్ట్‌ని అయితే వాళ్ళు చూపిస్తారు. అలాగే వీసా స్టాంప్. నీ వీసా టైప్ ఏంటి? అంటే ఎఫ్1 హెచ్1బీ మీద ఉన్నావా? లేదా ఇంకేదన్నా వీసా మీద ఉన్నావా? అనేది అది కనిపించే పేజ్ అయితే మనం చూపించాలి. అలాగే I-94 ఫాము. ఇది మనం లీగల్‌గా అమెరికాలోనే ఎప్పుడు వచ్చాము, ఏంటి అనే వివరాలు అయితే మనకు చూపిస్తూ ఉంటుంది. అలాగే I-20 అది స్టూడెంట్స్‌కి ఉంటదనమాట. హెచ్1బీ వాళ్ళకైతే I-797 ఫామ్ అంటే వర్కర్స్‌కి నీ లీగల్ స్టేటస్ ప్రూఫ్ అనేది చూపించొచ్చు. గ్రీన్ కార్డ్ ఉన్న వాళ్ళైతే ఆ గ్రీన్ కార్డ్‌ని చూపించేసేయాలి. అంటే పర్మనెంట్ రెసిడెంట్ ప్రూఫ్ అనమాట. అలాగే ఈఏడీ అంటే వర్క్ పర్మిట్ ఆ కార్డ్ చూపిస్తే సరిపోతుంటుంది. ఒకవేళ ఐసీఈ వాళ్ళు మీ ఇంటి దగ్గరకు వచ్చారనుకోండి, డోర్ అయితే ఓపెన్ చేయొద్దు అసలు. వారెంట్ ఉందా అని చెప్పేసి అడగండి. అట్లా అడగడం వాళ్ళ లోపలికి రానివ్వకపోవడం అనేది మన హక్కు. చివరిగా ఏదైనా డాక్యుమెంట్ మీరు సైన్ చేయమన్నారనుకోండి, లాయర్ని అయితే సంప్రదించాలి. అది కూడా మన హక్కు. నిశ్శబ్దంగా ఉండడం, అడ్వకేట్ని అయితే అడగడం అనమాట.